కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు చోటు చేసుకున్నాయని కుటుంబ నేతలు చెబుతున్న దానికి బలం చేకూర్చే విధంగా అక్రమాలు బయటపడుతున్నాయి. కాకినాడ కేంద్రంగా అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించేందుకు చేసిన మరో భాగోత్వం వెలుగు చూసింది. ఇందులో పార్టీ అధినేత నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతల వరకు ఆడిన మైండ్ గేమ్ అంతా ఇంత కాదు. అసలు సిఐడి ఫిర్యాదులో బాధితులు చెప్పిన వాస్తవాలేంటి? వాచ్ ది స్టోరీ. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్లలో తన వాటాలను బలవంతంగా బెదిరించి లాక్కున్నారంటూ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. పోర్టులో 2,500 కోట్ల విలువైన తన వాటాను 494 కోట్లకు, సెజ్లో ఉన్న 1,109 కోట్ల విలువైన వాటాను కేవలం 12 కోట్లకే లాక్కున్నారని సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు అందించారు. దీంతో మంగళగిరి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ బిఎన్ఎస్ 111 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటా వ్యవహారంపై బాధితుడు వెంకటేశ్వరరావు సిఐడిని ఆశ్రయించాడు. వైసీపీ పాలనలో అత్యంత చౌకగా, బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 1,000 కోట్ల ఆస్తులు తమకు కావలసిన సంస్థలకు, వ్యక్తులకు అప్పగించుకునేందుకు తనను బయటకు వెళ్లగొట్టారంటూ ఆ సంస్థల అధినేత కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కేఎస్పీఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఐహెచ్పీఎల్కు 41.12% వాటాతో 2,15,50,905 షేర్లుండేవని పేర్కొన్నారు. కాకినాడ సెజ్కు పొన్నాడ, మూలపేట, రమణక్కపేటల్లో 8,320 ఎకరాల భూములున్నాయన్నారు కేవీ రావు. అందులో కేఐహెచ్పీఎల్కు, కేవీఆర్ గ్రూప్కు 48.74% వాటా ఉండగా మిగతా వాటా జీఎంఆర్ది అని చెప్పారు. 2019లో జగన్ సీఎం అయ్యాక కేఎస్పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మారిటైమ్ బోర్డు నుంచి సహకారం కొరబడిందని చెప్పారు. ప్రైవేట్ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండడం, నామమాత్రపు అప్పులు కలిగి ఉండడం ప్రధాన కారణం. 1999లో కేఎస్పీఎల్, ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరిందని చెప్పారు. దాని ప్రకారం కేఎస్పీఎల్ స్థూల రాబడిలో 22% సర్కార్కి చెల్లించాలని తెలిపారు. మే నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ఈ వ్యవహారం జరిగిందని కేవీ రావు చెప్పారు. రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సిఐడికి వివరించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సిఐడి విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను నిందితులుగా చేర్చింది. ఇదిలా ఉంటే కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం వివిధ అంశాలపై చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు అంశాలు చర్చించినట్టు తెలిసింది. కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్ను బలవంతంగా లాక్కున్నారని, 41% కేవీ రావుకిచ్చేసి 59% అరబిందో వాళ్లకు అప్పగించారన్నారు. ఆస్తులను గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ అయిందని చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదన్నారు సీఎం. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారన్నారు. వీటన్నింటిపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. మరోవైపు చెల్లి షర్మిల, ఏపీ కాంగ్రెస్ చీఫ్ అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్పై బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేస్తారని కీలక ప్రకటన చేసింది. అదానీతో చేసిన ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అసలు డీల్ రద్దు చేయడానికి చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని అన్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కాకినాడ పోర్టు వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి.